ఓం శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా నుంచి వచ్చే వీడియో ప్రతి అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మిథున రాశి వారికి మరికొద్ది రోజుల్లో కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మిథున రాశి వారు కోటీశ్వరుడు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, సంకేతాలను గుర్తించిన తరువాత చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారి యొక్క ఆగ్రహాధిపతి బుధుడు. జ్యోతిష చక్రంలో మిథున రాశి అనేది 3వ స్థానంలో ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎలా ఉంటారు అంటే సన్నని పాదాలు, నిశితమైన దృష్టిని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలకు తగినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాలానుగుణంగా మరి యొక్క ప్రవర్తన మారుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండే కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ జీవితంలో అనేక రకాల రంగాల గురించి వీరికి పూర్తిగా తెలిసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు సంతాన ప్రాప్తిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక మిథున రాశి వారి కోటీశ్వరుడు అవ్వబోయే ముందు వచ్చే సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళ ఆగ్నేయ దిశ నుంచి కోయిల కూత వినిపించినట్లయితే మిథున రాశి వారికి చాలా అదృష్టం పడుతుంది. అలాగే మిథున రాశి వారు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కోయిల కూత వినిపించింది అంటే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థం. అదే కోయిల మామిడి చెట్ల మీద కూర్చొని మీకు కనిపించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి గలగల ఆడుతుందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి చీమలు వస్తున్నాయి అంటే ఏదో ఒక శుభవార్త వింటారు అని అర్థం. మరి ముఖ్యంగా నల్ల చీమలు మీ ఇంట్లోకి వచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే మీకు రాబోతుందని అర్థం. కావున ఇలాంటి సమయంలో మరి మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని, అలాగే ప్రతిరోజు మీ ఇంటికి గడపను పసుపు కుంకుమలతో అలంకరించి ఇంట్లో పూజ చేయడం వలన మీ ఇల్లు సుఖశాంతాలతో వర్ధిల్లుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.